మజా పేరుతో మొదలవుతుంది. ఒక చేత్తో పైసలు ఇచ్చి మరో చేత్తో నోట్ల కట్టలను లాక్కుంటుంది. తర్వాత ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ముంచుతుంది. చివరాఖరుకు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుంది. అదే ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారి. ఈ రాక్షస క్రీడకు ఫుల్ స్టాప్ పడ్డట్టే. ఇక ఆ దిశగా తొలి అడుగు వేసింది మోదీ సర్కార్. Honorable Speaker, sir, I rise to move that the bill be passed. प्रश्न ये कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष प्रस्ताव स्वीकृत हुआ। ఆన్లైన్ బెట్టింగ్ జాడ్యం ఒక్క తెలంగాణలోనే కేవలం నెల రోజుల్లో 7 బలవన్ మరణాలకు దారితీసింది. ఆర్థికంగా చితికిపోయి ఇంకా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశవ్యాప్తంగా మృత్యు ఘంటికలు మోగిస్తోన్న ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ పై ఉక్కుపాదం మోపింది కేంద్ర ప్రభుత్వం. ఆన్లైన్లో బెట్టింగ్ ను నేరంగా పరిగణిస్తూ ఆన్లైన్ గేమింగ్ బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు మంత్రి అశ్విని వైష్ణవ్. బెట్టింగ్ యాప్స్ ఆగడాలు పెచ్చరిల్లుతున్నాయని, బానిసలుగా మారి అప్పుల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు తీసుకుంటున్నారని భావించి ఈ బిల్లును ఆమోదించింది లోక్సభ. माननीय मंत्री जी अब प्रस्ताव करें कि विधेयक को पारित किया जाए। Honorable Speaker, sir, I rise to move that the bill be passed. ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఫ్యాంటసీ స్పోర్ట్స్, రమ్మీ, పోకర్ వంటి గేమ్స్ పూర్తిగా నిషేధించడం, యువతను, పేద మధ్యతరగతి కుటుంబాలను ఆర్థిక, మానసిక, సామాజిక ముప్పుల నుంచి రక్షించడం, ఈ స్పోర్ట్స్, సోషల్ గేమ్స్ ను ప్రోత్సహించడం ఇవి ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు లక్ష్యాలు. ఇది అమల్లోకొచ్చాక ఈ స్పోర్ట్స్ కి అధికారిక గుర్తింపు లభిస్తుంది. వాటి కోసం శిక్షణా కేంద్రాలు, అకాడమీలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు లైన్ క్లియర్ అవుతుంది. సామాజిక విలువలతో కూడిన క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మద్దతు దొరుకుతుంది. అటు ఆన్లైన్ మనీ గేమ్స్ కి సంబంధించి ప్రకటనలు, లావాదేవీలు అన్ని ఆగిపోతాయి. వాటికి సంబంధించిన పేమెంట్ సిస్టమ్స్ బ్లాక్ అయిపోతాయి. ఇక మీదట ఎవ్వరూ ఆన్లైన్ గేమ్స్ ని, ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీసెస్ ని అందించకూడదు. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయకూడదు. ఏ బ్యాంక్ అయినా ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించిన లావాదేవీలకు సహకరించకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షలు, భారీ జరిమానాలు తప్పవు. ఆన్లైన్ గేమింగ్ అంటే ఆషామాషీ కాదు. 25,000 కోట్ల సైజున్న బడా పరిశ్రమిది. పార్లమెంట్ ఆమోదించిన ఈ బిల్లు అమల్లోకొస్తే 4 లక్షల కంపెనీలు మూతపడతాయి. 2 లక్షల మందికి ఉద్యోగాలు పోతాయి. చట్టబద్ధమైన ఇండస్ట్రీ ఇది. దీన్ని మూసేస్తే ఇల్లీగల్ ఆపరేటర్లు పుట్టుకొస్తారు. దొడ్డిదారుల్లో బెట్టింగ్ యాప్లను జనంలోకి తీసుకొస్తారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు సినీ ప్రముఖులు కేసులు నమోదై దర్యాప్తు సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. రియల్ మనీ యాప్స్ బంద్ అయిపోతే క్రికెట్ ఇండస్ట్రీకి వచ్చే రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. ఇన్నేసి హెచ్చరికలున్నా ఖాతరు చేయలేదు మోదీ సర్కార్.